హలో వ్యూయర్స్. రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు కార్యాచరణ ప్రకటించింది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదా బీజేపీ పార్టీ నుంచి కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా మధు పార్క్ విషయంలో కావచ్చు, గాంధీ సరోవర్ విషయంలో కావచ్చు, లేదా మూసీ తీర ప్రాంతంలో కొన్ని ఇళ్లు తొలగిస్తారనే అంశంపై ప్రచారం కావచ్చు. ఈ అంశాల ప్రాతిపదికగా బీఆర్ఎస్ పార్టీ అటు సోషల్ మీడియాలోనూ ఇటు తన అనుబంధ మీడియా ఛానళ్లలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా, హైదరాబాద్ను సురక్షితంగా ఉంచేందుకే తాము మూసి ప్రక్షాళన చేపట్టామని, భావితరాలకు బంగారు భవిష్యత్ అందించేందుకు తాము ఈ పనులు చేపట్టామని ప్రభుత్వం చెబుతుంది. అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం గతంలో చేపట్టిన సబర్మతి నది ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తెస్తుంది. ఈ నేపథ్యంలో సబర్మతి నది ప్రక్షాళన ఎందుకు చేయాల్సి వచ్చింది, సబర్మతి నదీ తీరంలో ఎంత భూసేకరణ జరిగింది, ఎన్ని కుటుంబాలకు ఇల్లు ఇచ్చారు, అసలు ఆ పనులు ఎలా జరిగాయి అనేది సంక్షిప్తంగా తెలుసుకున్నాం. సబర్మతి నది అనేది రాజస్థాన్లో పుట్టినప్పటికీ గుజరాత్ మీదుగా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అహ్మదాబాద్లో దాదాపు 22 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డునే మహాత్మా గాంధీకి సంబంధించిన సబర్మతి ఆశ్రమం ఉంది. గతంలో సబర్మతి నది నీరు తాగేందుకు వినియోగించేవారు. అంటే గతంలో మూసీ నది నీరు ఏ విధంగా అయితే తాగేందుకు వినియోగించేవారో అదేవిధంగా సబర్మతి నీరు కూడా తాగేందుకు ఉపయోగపడేది. ఆ తర్వాతి కాలంలో సబర్మతి నదీ తీరం ఆక్రమణలకు గురికావడంతో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఒక డంపింగ్ యార్డ్గా మారింది. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. ఆ నీరు తాగేందుకు మాత్రమే కాదు, సబర్మతి నది తీరానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. దీంతో సబర్మతి నదికి వాటిల్లుతున్న ముప్పుపై పర్యావరణవేత్తలు, పర్యావరణ సంస్థలు 1950లోనే హెచ్చరించాయి. ఈ క్రమంలో 1960 నుంచి సబర్మతి నదిని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ తలెత్తింది. అది 1995 వరకు కాగితాల వరకే పరిమితమైంది. 1995 తర్వాత సబర్మతి నదిని ప్రక్షాళన చేయాలని భావించి దాదాపు 50 ఎకరాలు సేకరించారు. ఆ క్రమంలోనే కొంతమంది దాన్ని వ్యతిరేకించారు, కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసులు, ప్రణాళికలు సబర్మతి నదిని ప్రక్షాళన చేసేందుకు కావలసిన టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. అయితే ఓవైపు ఈ వివాదాలు తలెత్తుతుండగానే సబర్మతి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది. అప్పట్లో ₹1 కోటి ఆనాటి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. వాస్తవానికి సబర్మతి నది ప్రక్షాళన చేసేందుకు ₹1 కోటి నిధులు అనేవి సరిపోవు. అయినప్పటికీ సబర్మతి నదిని ప్రక్షాళన చేయాలంటే కావాల్సిన ఏర్పాట్లను సమీక్షించేందుకు, వివిధ రకాల నివేదికలు సిద్ధం చేసేందుకు, ఒకవేళ కోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే ఆ కార్పొరేషన్ తరపున సరైన నివేదికలు ఇచ్చేందుకు ఈ బడ్జెట్ను కేటాయించారు. అంటే పూర్తి స్థాయిలో అటు న్యాయపరంగా చిక్కులు ఎదురైనా, లేదా ప్రజల నుంచి విమర్శలు వచ్చినా, లేదా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా సహేతుకమైన సమాధానాలు చెబుతూ ఒప్పించే యత్నం చేశారు. ఇవన్నీ జరగడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. ఇక 2004లో ఆనాటి గుజరాత్ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం సబర్మతి నది ప్రక్షాళనకు సిద్ధమైంది. అప్పట్లో ₹1100 కోట్ల ఇందుకు కేటాయించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా 22 కిలోమీటర్ల సబర్మతి నది తీరంలో మొత్తం 500 ఎకరాల భూమి సేకరించారు. అందులో 50 ఎకరాల్లో ఉన్న జనావాసాలను తొలగించారు. అంతేకాకుండా సబర్మతి నది తీరాన్ని ఆక్రమించి కొందరు పేదలంటే కొంతమంది బడా వ్యక్తులు చేసిన వ్యాపారాలకు, వారు రియల్ ఎస్టేట్ దందాలకు బలైన పేదలు అక్కడ కొన్ని ఇల్లు కట్టుకున్నారు. అలా మొత్తం వివిధ రకాల సర్వేలు చేసి 10,000 ఇళ్లకు పైగా తొలగించింది ఆనాటి బీజేపీ ప్రభుత్వం. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంటే 2005 తర్వాత ఈ కార్యక్రమం ఊపందుకుంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలు వెంటనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం అంగీకరించింది. సబర్మతి నది ప్రక్షాళనలో ఇల్లు కోల్పోతున్న దాదాపు 10,000 మంది బాధితులకు, అంటే వీళ్ళని బాధితులు అనే కంటే కూడా కొంతమంది ఆక్రమణదారులు ఉన్నారు. అందరూ పేదవారు కాదు, కొంతమంది మాత్రమే పేదవారు. అయినప్పటికీ సమగ్ర సర్వే నిర్వహించి 10,000 మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కేటాయించింది. ఇందుకోసం ఆనాటి యూపీఏ ప్రభుత్వం ₹445 కోట్ల మంజూరు చేసింది. ఈ నిధులతో 2 ఏళ్లలోనే సబర్మతి ప్రక్షాళనలో ఇల్లు కోల్పోయిన వారికి వేరే చోట ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా సబర్మతి తీరంలో 3 వీక్లీ మార్కెట్లు కూడా ఏర్పాటయ్యాయి. వీళ్ళంతా కూడా ఆ మార్కెట్ అయిన తర్వాత ఆ చెత్తను సబర్మతి తీరంలో కొన్ని దశాబ్దాలుగా పడేస్తూ వచ్చారు. సబర్మతి తీరంలో కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ 3 వీక్లీ మార్కెట్లను కూడా ఆనాటి గుజరాత్ ప్రభుత్వం ఎత్తేసింది.
అంతేకాకుండా 5,000 దుకాణాలను కూడా తొలగించింది. కేవలం ఇళ్ల వరకు మాత్రమే ఈ పరిహారాన్ని ప్రకటించింది. వీక్లీ మార్కెట్లను అంటే 3 మార్కెట్లను వేరే చోటుకు తరలించింది. ఇక సబర్మతి తీరాన్ని ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఎలాంటి పరిహారం కూడా ఇవ్వలేదు ఆనాటి బీజేపీ ప్రభుత్వం. ఈ విషయంపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ అక్కడ ప్రజల సహకారం, స్వచ్ఛంద సంస్థల సహకారం ఉండటంతో అది గుజరాత్ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయింది. 2004 నుంచి 2014 వరకు సబర్మతి నది ప్రక్షాళన కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగింది. కొన్ని కంపెనీలు తమ యంత్ర సామాగ్రిని సబర్మతి ప్రక్షాళనకు ఉచితంగానే ఇచ్చారు. అంటే తొలి విడతలో సబర్మతి నదిలో అంతర్భాగంలో ఉన్న చెత్తను తొలగించాలంటే డ్రెడ్జింగ్ చేయాల్సి వచ్చింది. ఇందుకు పలు కంపెనీలు తమ డెడ్జర్లను పంపించాయి. అంతేకాకుండా ఇంకా తీరాన్ని ఖాళీ చేసేందుకు అవసరమైన ప్రొక్లైన్లను, డంపర్లను, చిన్న యంత్ర సామాగ్రిని కూడా ఉచితంగా అందించాయి. 2004-2014 మధ్యకాలంలో దాదాపు 4 లక్షల మంది, అంటే కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు కొంతమంది వచ్చి స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఆ మ్యాన్ పవర్ కనుక లెక్క పెడితే దాదాపు 9 లక్షల మంది సబర్మతి ప్రక్షాళనకు తోడ్పాటును అందించారు. ఈ క్రమంలో 975 టన్నుల ప్లాస్టిక్ చెత్త వచ్చింది. 12,000 టన్నుల చెత్తను తొలగించగలిగారు. 2025లో కూడా ఒక్కరోజే 1,00,000 మంది స్వచ్ఛందంగా వచ్చి సబర్మతి నదిలోని చెత్తను తొలగించారు. వాస్తవానికి ప్రభుత్వం కేటాయించిన 1,100 కోట్ల నుంచి 1,300 కోట్ల వరకు ఉన్న బడ్జెట్ సబర్మతి నది ప్రక్షాళనకు ఎంతమాత్రం సరిపోయేది కాదు. అయితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, అంటే గాంధీ ఆశ్రమంలో పనిచేస్తున్న వారు కావచ్చు, లేదా సివిక్ సొసైటీ కావచ్చు, అహ్మదాబాద్ పరిరక్షణకు ముందుకొచ్చిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇలా మొత్తం మీద 1,00,000 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. సో ఇంతమంది సహకరిస్తే 2014 నాటికి పనులు పాక్షికంగా పూర్తయ్యాయి. 2024 నాటికి పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేసింది. వాకింగ్ ట్రాక్స్ను ఏర్పాటు చేయడంతో పాటు సుందరీకరించింది కూడా, గ్రీనరీని పెంచింది. ఎప్పుడైతే సబర్మతి తీర ప్రక్షాళన జరిగిందో ఆ తర్వాత 13,000 రకాల పక్షులు ఈ నదీ తీరంలో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాకుండా పర్యావరణానికి కూడా ఇది మంచి పరిణామంగా చాలామంది చెప్తున్నారు. దేశంలోనే కాదు, దక్షిణాసియాలో సబర్మతి నది ప్రక్షాళన అనేది ఒక మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. అందుకే గతంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా సుప్రీం జిన్పింగ్ కూడా సబర్మతి తీరంలో కాసేపు విడిచి చేశారు. అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు గడిపారు. అంటే సబర్మతి నది ప్రక్షాళనలో ప్రభుత్వం ఎంతగా భాగస్వామ్యమైందో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా అదే స్థాయిలో భాగస్వాములు అయ్యాయి. మరి మన మూసీ నది ప్రక్షాళన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది, కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది, అదే సమయంలో ప్రతిపక్షాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజలు కానీ ఎంతవరకు సహకరిస్తారు అనేది చూడాలి. ఒకవేళ సబర్మతి నది ప్రక్షాళన జరిగినట్టుగానే 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది ప్రక్షాళన జరిగితే అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అంశం అవుతుంది. అంతేకాకుండా అది తెలంగాణకు మాత్రమే కాదు, మన దేశానికి కూడా ఒక రోల్ మోడల్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేందుకు మూసీ ప్రక్షాళన కూడా ఒక కీలకమైన అంశం అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి కూడా ఇది తోడ్పాటును అందించే అంశంగా మారుతుంది. మరి చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో మూసీ ప్రక్షాళన చేపడుతుంది, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తుంది, ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఎంతవరకు భాగస్వాములు చేస్తుంది అనేది వేచి చూడాలి.